గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి నేరడిగొండ పీహెచ్సీలో స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గతంలో స్పెషలిస్టు వైద్యం కావాలంటే పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేదన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో పీహెచ్సీలోనే స్పెషలిస్టు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పేషెంట్లు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఈనాటితో ప్రారంభం. అందులో భాగంగానే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సుదూర ప్రాంతం పోయి చేసుకోవాలంటే ఆర్థిక భారం, అట్లాగే ఎమర్జెన్సీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు ఈ యొక్క సౌకర్యాలు డాక్టర్స్ను మీ దగ్గర తీసుకొచ్చి, అంటే స్పెషలిస్టులు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సరు, గుండె జబ్బు, కిడ్నీ, ఇట్లా రకరకాల జబ్బులకు సంబంధించి రిమ్స్ నుంచి ఇక్కడికి 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇక్కడికే మందులు అందించే కార్యక్రమం. లేదు అంతకంటే ఇంకేదైనా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే రిమ్స్కు రప్పించి ఏర్పాటు చేసి అక్కడ ట్రీట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది.